జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కేరళలోని పతనంతిట్ట జిల్లా చుట్టూ దట్టమైనటువంటి అడవులు, ఎత్తైనటువంటి సహ్యాద్రి పర్వత శ్రేణులు, సముద్రం మట్టానికి సుమారుగా 3000 నుంచి 4000 అడుగుల ఎత్తులో ఆ ప్రకృతి ఒడిలో కొలువై ఉన్నటువంటి పరమ పవిత్ర పుణ్యక్షేత్రమే మన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం. ఇది మన దేశంలోని అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో ఒకటనమాట. అయ్యప్ప స్వామిని శివుడు అంటే హరుడు, అలాగే మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణువు అంటే హరికుమారుడిగా హరిహరస్తుడు అని చెప్పేసి భక్తులైతే కొలుస్తారనమాట. ఇది శైవ అలాగే వైష్ణవుల మధ్యన వారధిగా నిలుస్తుంది అనమాట. గర్భగుడి పైన తత్వమసి అనేటటువంటి వేదవాక్యం ఉంటుంది. అంటే ఆ పరమాత్మవు నీవే అనే అర్థం అనమాట. అంటే ఇది భక్తుడిలో దైవత్వాన్ని మేలుకొల్పేటటువంటి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక భావన. భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ముందు 41 రోజుల పాటు కఠినమైనటువంటి మండల దీక్షను చేపడతారు. ఈ సమయంలో బ్రహ్మచర్యం, శాకాహారం అలాగే క్రమశిక్షణతో కూడినటువంటి జీవనాన్ని గడుపుతారనమాట. దీక్ష పూర్తయ్యాక భక్తులు 2 అరలు కలిగినటువంటి ఇరుముడిని తలపైన మోసుకుంటూ ఆలయానికి వస్తారు. ఒక అరలో స్వామికి సమర్పించేటటువంటి నెయ్యి నింపినటువంటి కొబ్బరికాయ, పూజా ద్రవ్యాలుంటే 2వ అరలో భక్తుడికి వ్యక్తిగత అవసరాలు ఉంటాయన్నమాట. ఆలయ గర్భగుడికి చేరుకోవడానికి 18 పవిత్ర మెట్లు అయితే ఎక్కాల. ఇరుముడి మోసినటువంటి భక్తులు మాత్రమే ఈ మెట్లు ఎక్కడానికి అర్హులన్నమాట. ఈ 18 మెట్లు కూడా మనిషిలోని ఇంద్రియాలను, మానసిక వికారాలను అధిగమించడానికి ప్రతీకలుగా పరిగణించబడతాయి. అంటే ప్రతి ఏటా కూడా నవంబర్, డిసెంబర్ మాసాల్లో ప్రారంభమయ్యేటటువంటి మండల కాలం అత్యంత పవిత్రమైంది. అలాగే జనవరి 14, 15 తేదీల్లో వచ్చేటటువంటి మకర సంక్రాంతి రోజున కనిపించేటటువంటి మకర జ్యోతిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులందరూ కూడా తరలివస్తారు. ఈ ఆలయం సంవత్సరం పొడవునా తెరిచి ఉండదు. కేవలం మండల పూజ, మకర విళక్కు, విషు పండుగ అలాగే ప్రతి మలయాళ నెల మొదటి 5 రోజుల్లో మాత్రమే భక్తుల దర్శనార్థం తెరుస్తారన్నమాట. ఈ ఆలయం కుల, మత, వర్గ విభేదాలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తూ భక్తులలో క్రమశిక్షణ అలాగే ఆధ్యాత్మిక పరిణితిని అయితే కలిగిస్తుందన్నమాట. ఇంతటి మహోన్నతమైనటువంటి మన శబరిమల ఆలయాన్ని ఈ సూడో సెక్యులర్లు వివాదం లేక లాగినారు. సరే, అసలు విషయం చెప్పబోయే ముందు నా అనుభవం కూడా కొంచెం చెప్తా. నేను ఇప్పటికీ 3 సార్లు అయ్యప్పమాల వేసిన. అయితే లాస్ట్ టైం కూడా పోయిన విషయం ఏంటంటే, కింది నుంచి అంటే పంబలో మనం స్నానం చేస్తాం కదా, కింద నుంచి మొదలైంది ఏది ఇంకా దరువు అనేది. పైకి పోయి స్వామి దర్శనం చేసుకునేదానికి అంటే ముందు రోజు సాయంత్రం 4:30 గంటలకు ఇక్కడ క్యూలో ఎంటర్ అయితే మరుసటి రోజు దాదాపు 9 వరకు అయిందనమాట దర్శనం అవడానికి. ఎక్కడే కానీ కూర్చోడానికి కూడా చోట్లేదు. అర్థమవుతుందా? ఇంకొక విషయం ఏంటంటే, కనీసం ఈ బాత్రూమ్లు కానీ ఇవన్నీ కూడా వర్స్ట్. అసలు వాటర్ ఫెసిలిటీ అనేది లేదు. దీనమ్మ ఆ టైంలో అసలు కనీసం ఒంటికి పోసుకుందాం అని చెప్పి ఆ బాత్రూమ్ లేకపోతే నీళ్లు రాక కొంతమంది అక్కడే కూర్చొని వదిలేస్తారు. ఎట్లుంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. బయట ఎక్కడన్నా పోద్దామా అవకాశం లేకపోయా. అందరూ కూడా అయ్యప్పమాల ధరించినటువంటి స్వాములే. ఇంకెక్కడ కనీసం ఒంటికి పోసుకునే దానికి అవకాశం లేదు. ఒక్కసారి ఊహించండి ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితి. అంటే అక్కడ ఉండేటటువంటి ఈ సూడో సెక్యులర్ ప్రభుత్వాలు కేవలం మన ఆదాయాన్ని చూస్తున్నాయే తప్ప భక్తుల సౌకర్యాలను ఏ మాత్రం కూడా పట్టించుకోవాలి. ఎంత బాధేసిందంటే అనకూడదు కానీ జీవితంలో ఇంకొకసారి ఇక్కడికి రాకూడదు. ఏదైనా దగ్గరలోనే అయ్యప్ప స్వామి గుడిని చూసుకొని అక్కడే మాల కూడా తీసేయాలన్నట్టు అనిపించింది అనమాట. అంత దారుణమైనటువంటి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంతకు అక్కడ ప్రభుత్వం ఉండదా, ఇంతకు హిందువులు మనుషులుగా చూస్తున్నారా, గుళ్ళను పట్టించుకున్నారా లేదా, ఇటువంటి అనుమానాలు 100 కాదు 1,00,000 వచ్చినాయి నాకు ఆ టైంలో. కనీసం ఎంత బాధ అనుభవించినానంటే అది చెప్తే తీరేది కాదు ఆ బాధ. సరే, ఇక అసలు విషయానికి వస్తే, ఇక్కడ వివాదం అనేది ఎక్కడ మొదలైందంటే, శబరిమల ఆలయంలో 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి మహిళల ప్రవేశం చుట్టూనే ఈ గొడవంతా కూడా తిరుగుతుందన్నమాట. శబరిమలలో అయ్యప్ప స్వామి నైష్టిక బ్రహ్మచారి రూపంలో కొలువై ఉండారు. ఈ కారణంగా ఋతుస్రావ వయసులో ఉన్నటువంటి మహిళలు అంటే 10 సంవత్సరాల నుంచి 50 ఏళ్ల మధ్యన ఉన్నటువంటి మహిళలు ఆలయంలోకి ప్రవేశించడం వల్ల స్వామివారి బ్రహ్మచర్యానికి భంగం కలుగుతుందని, ఇది ఆలయ ఆచారం అని చెప్పేసి భక్తులైతే విశ్వసిస్తారు. చెప్పాలంటే ఇది నిజం కూడా. అయ్యప్ప స్వామి దర్శనానికి ముందు పాటించాల్సినటువంటి 41 రోజుల కఠినమైన మండల దీక్షను మహిళలు ఈ ఋతుస్రావం వల్ల పూర్తి స్థాయిలో ఆచరించలేదనేది కాదనలేని సత్యం. ఇక ఈ 10 సంవత్సరాల నుంచి 50 ఏళ్ల మహిళలు మన అయ్యప్ప స్వామి వారి ఆలయంలోకి ప్రవేశించకూడదనేది మన ఆచారం. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఒక నిబంధన. ఈ ఆచారాన్ని మొదటి నుంచి మన హిందూ మహిళలు తప్పనిసరిగా ఆచరిస్తానే ఉన్నారు. ఎవరు కూడా అతిక్రమించాల. అర్థమైందా? అయితే కేరళలో ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం ఈ సూడో సెక్యులర్లో కలిసి దీనిని పెద్ద వివాదం చేశారు. అంటే భక్తుల సౌకర్యాల మీద
మీద వీళ్ళు దృష్టి పెట్టాల. అంటే మన ఆచారాలు మన సంప్రదాయాలు ఏవైతే ఉంటాయో వాటికి భంగం కలిగించేదానికి ఈ ప్రయత్నాలన్నీ కూడా చేశారు. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి మహిళలను కూడా అనుమతించాలంటూ గొడవ చేశారు. అంతేకాకుండా పోలీసు ఎస్కార్ట్ ద్వారా శబరిమల ఆలయంలోకి ప్రవేశించే విధంగా చేసి మన ఆలయాన్ని అపవిత్రం చేశారు. చెప్పాలంటే దారుణం, ఒక మహిళ తన శానిటరీ ప్యాడ్లు ఉంటాయి కదా తీసుకుపోయి అవి విసిరేసింది. అంటే ఏం చెప్పాలో, వాళ్ళ దేంతో కొట్టాలా? కనీసం అదే చెప్పేది, మన దేశంలో స్వేచ్ఛ అనేది ఎక్కువైపోయింది. ఆ స్వేచ్ఛ ఎక్కువైపోవడం వల్ల ఇలాంటి ఆలోచనలు ఈ కథలన్నీ కూడా వస్తాయి. స్వేచ్ఛ కొంచెం లిమిట్ గా ఉండాలి, మరి ఎక్కువైతే ఇదిగో ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సరే, ఆ తర్వాత ఈ శబరిమల విషయం అటు తిరిగి ఇటు తిరిగి సుప్రీంకోర్టుకు పోయింది. ఇక సుప్రీంకోర్టు ఈ విషయం పైన కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని అడిగింది. ఇక ఈ కేసులో మన కేంద్ర ప్రభుత్వం తన గళాన్ని వినిపించిందన్నమాట. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేటువంటి సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా గారు హిందూ ఆచారాల గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన ఏమన్నారంటే, మనం ప్రతి మత విశ్వాసాన్ని గౌరవించి తీరాల, ప్రతి అంశాన్ని హక్కుల కోణంలో చూడడం అయితే సరికాదు. నేను ఒక గురుద్వారాకు వెళ్ళినప్పుడు నా తలకు గుడ్డ కట్టుకుంటా, అది ఆ స్థలానికి నేను ఇచ్చేటటువంటి గౌరవం, అది అక్కడ సాంప్రదాయం. అప్పుడు నేను నా గౌరవం, నా హక్కులు, నా ఇష్టాలకు భంగం కలిగిందని చెప్పేసి అనలేను కదా అంటూ తుషార్ మెహతా గారు చాలా ప్రాక్టికల్ గా సమాధానం ఇచ్చారు. కాబట్టి హిందూ ఆచార వ్యవహారాలు అనేవి పూర్తిగా హిందువుల నమ్మకాలకు సంబంధించాటి. ఇవి ఎవరినో తక్కువ చేయడానికి పుట్టినటి కాదు, లేదా ఏ ఇతర మతస్థులను ఇబ్బంది పెట్టడానికి పెట్టుకునేటి అసలే కాదు. ఇవి తరతరాలుగా వస్తున్నటువంటి మన ధర్మం, మన పద్ధతులు మాత్రమే. సరే, రేపు ఎవరైనా వచ్చి నరబలి ఇవ్వడం మా మత ఆచారం అని చెప్పి రాజ్యాంగం ప్రకారం మాకు హక్కు ఉండదని చెప్పేసి కోర్టుకు వెళ్ళారనుకోండి, అంటే అది మనిషిని వధించేదానికి, అప్పుడు కోర్టు అది నిజంగానే వాళ్ళ సాంప్రదాయమా కాదా అని చెప్పేసి ఆరా తీయాల్సిన అవసరం ఏమి లే. ఎందుకంటే అది నేరుగా మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది. పైగా అది అసలు పద్ధతి కాదు. కాబట్టి ఆ పిటిషన్ను కోర్టు అక్కడికక్కడే చెత్తబుట్టలో పడేయచ్చు. మన రాజ్యాంగం మత స్వేచ్ఛకు పూర్తి రక్షణ అయితే ఇస్తుంది. ఎందుకంటే మతాల్లో ఉండేటటువంటి నమ్మకాలు, ఆచారాలు లేదా పూజా పద్ధతులు అనేవి అందరికీ నచ్చాలి అని కానీ, అందరి అంచనాలకు తగ్గట్టుగా ఉండాలని కానీ ఎక్కడా రూల్ లేదు. అవి కొందరికి వింతగా అనిపించినా ఆ మతస్థులకు అవి పవిత్రం అన్నమాట. అందుకే రాజ్యాంగం ప్రకారం ఏది నీతి ఏది అవినీతి అనే విషయాన్ని ఒకే ఘాటిన కట్టి ఎక్కడా కూడా క్లియర్ గా రాసి పెట్టాల. మతపరమైనటువంటి విషయాలు, పవిత్ర గ్రంథాలు, శాస్త్రాలు, గ్రంథాలు మొదలైన వాటిపైన న్యాయస్థానానికి పూర్తి అవగాహన ఉండకపోవచ్చు. అంతే కదా. వాళ్ళు ఏంటంటే మామూలు చదువులు చదువుతారు, వాళ్ళు ఏమీ కాదులే, ఇప్పుడే శాస్త్రాలు ఇవన్నీ మన పురాణాలు ఇవన్నీ వాళ్ళు చదవరు కదా, వాళ్ళకి అవన్నీ తెలియదు. ఒక్కో మతంలో వేరు పద్ధతులు పాటించే వాళ్ళు ఉంటారు. ప్రతి మతంలోనూ రకరకాల గ్రూపులు ఉన్నట్టే ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి హిందూ మతాచారాలను కూడా మనం ఖచ్చితంగా గౌరవించాల్సిందేనని చెప్పేసి తుషార్ మెహతా గారు కోర్టులో చాలా అద్భుతంగా వాదించారు. దీంతో తుషార్ మెహతా వ్యాఖ్యలకు సుప్రీంకోర్టు కూడా మద్దతు తెలియజేసింది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసున్నటువంటి మహిళల ప్రవేశం పైన ఉన్నటువంటి ఆంక్షలను కేంద్రం అయితే సమర్థించిందనమాట. ఈ విషయం పూర్తిగా భక్తుల నమ్మకాలకు సంబంధించిందని చెప్పేసి కోర్టు అయితే తేల్చెప్పింది. ఈ ఆచారాలు, నియమాలు అనేటివి ఆ మతం యొక్క సొంత నిర్ణయాలని, వీటిలో కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి స్పష్టం చేసింది. దీంతో ఆ సూడో సెక్యులర్ల నోళ్ళన్నీ కూడా మూతపడిపోయినాయి. ఫైనల్ గా మన హిందువులే మన శబరిమల విషయంలో విజయం సాధించారు. అది అసలు విషయం. అయితే మిత్రులారా, ఇది కేవలం ఆలయానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, మన ధర్మానికి, మన విశ్వాసానికి దక్కినటువంటి గొప్ప విజయం. ఈ సమాచారం ప్రతి హిందువుకు చేరాలా. అందుకే ఈ వీడియోని వెంటనే లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులోను, ఫేస్బుక్ గ్రూపులోను తప్పనిసరిగా షేర్ చేయండి. మరిన్ని ధార్మిక అలాగే నిజమైనటువంటి వార్తల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.